వైటమిన్ డి కోసం ఎండలో తిరుగుతున్నారా? ఈ సన్ రేస్ లో అసలు వైటమిన్ నే ఉండదు. మీరు షాక్ అవ్వకుండా నేను చెప్పే ఫ్యాక్ట్స్ ని వినండి. సన్ నుంచి పాస్ అయ్యే యువిబి రేస్ ఏవైతే ఉంటాయో అవి మన బాడీలో పెనిట్రేట్ అయ్యాక బాడీలో ఉన్న 7 హైడ్రో కొలెస్ట్రాల్ ని వైటమిన్ D3 గా కన్వర్ట్ చేస్తాయన్నమాట. ఈ కన్వర్టింగ్ రేట్ ఎఫిషియన్సీ అన్నది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నంబర్ 1, మీ స్కిన్ కలర్ ఎంత డార్క్ గా ఉంటే ఆ వైటమిన్ డి సింథసిస్ అన్నది కూడా అంత తక్కువగా ఉంటుందన్నమాట. నంబర్ 2, మీరు యూజ్ చేసే సన్ స్క్రీన్ కూడా ఆ యువి రేస్ ని బ్లాక్ చేసి మీ బాడీలో వైటమిన్ డి సింథసిస్ అవ్వకుండా చూస్తుంది. నంబర్ 3, మీరు ఎంత ఎక్కువ క్లోత్స్ వేసుకుంటే అంత తక్కువ మీ బాడీ యువి రేస్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అంతే తక్కువ మీ బాడీ వైటమిన్ డి ని ప్రొడ్యూస్ చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం ఏజ్ అవుతున్న కొద్దీ మన బాడీలో వైటమిన్ డి ని ప్రొడ్యూస్ చేసే ప్రికర్సర్ అయిన 7 హైడ్రో కొలెస్ట్రాల్ కూడా తక్కువ అవుతుంది అనమాట. అప్పుడు ఆ వైటమిన్ డి కన్వర్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది. మీ ఓవరాల్ హెల్త్ బాగుండాలంటే మీ బాడీలో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఉండాలి. ఒకవేళ మీరు ఫ్రీక్వెంట్ గా సిక్ అవుతున్నారు అంటే దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. మీరు బ్లడ్ రిపోర్ట్ తీసుకొని ఇన్ కేస్ డెఫిషియన్సీ ఉంటే కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోండి. సప్లిమెంట్స్ వాడడంలో తప్పు లేదు, బట్ వాడే ముందు ఒక హెల్త్ ప్రాక్టీషనర్ ని కనుక్కొని ఏ వైటమిన్ డి వాడాలి, ఎంత డోసేజ్ తీసుకోవాలో కనుక్కొని వాడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.